తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణ ఈ నెల 10వ తేదీకి వాయిదా పడింది. పార్టీ మారిన 7గురు ఎమ్మెల్యేలపై అనర్హత వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ల ధర్మాసనం వాదనలు విన్నది. ఇదే వ్యవహారంపై గతంలో దాఖలైన పిటిషన్కు కేటీఆర్ పిటిషన్ని ధర్మాసనం జతచేసింది. పాత పిటిషన్తో కలిపి ఈ నెల 10న విచారణ చేస్తామంటూ కేసును ధర్మాసనం వాయిదా వేసింది. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణలో దానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చందు ఫోన్ ఇన్లో అందిస్తారు. చందు, చెప్పండి. పార్టీ మారినటువంటి 7గురు ఎమ్మెల్యేలపై అనర్హత వ్యవహారంలో సుప్రీంకోర్టు కేటీఆర్ గతంలోనే ఆశ్రయించారు. అయితే కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ల ధర్మాసనం విచారణ జరిగింది. అయితే ఇదే వ్యవహారంపై గతంలో దాఖలైనటువంటి పిటిషన్ కూడా జత చేసింది ధర్మాసనం. ఈ నెల 10వ తారీఖున పాత పిటిషన్ తో కలిసి విచారణ కూడా చేస్తామని సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టులో ఇంతకు ముందే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 3 ఎమ్మెల్యేలు వెంకటేశ్వర శ్రీహరి, అదేవిధంగా దానం నాగేందర్, తెల్ల వెంకటరావులపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్ ఇద్దరు కూడా పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్ తో పాటు కేటీఆర్ 7గురు ఎమ్మెల్యేలు మిగతా మారారు, వాళ్ళపై కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై ఒకటేసారి విచారణ జరుపుతామని కూడా జస్టిస్ ధర్మాసనం కూడా పేర్కొంది. ముఖ్యంగా 10 మంది ఎమ్మెల్యేలకు కూడా నోటీసు సుప్రీంకోర్టు జారీ చేసి కేసు విచారణ ఫిబ్రవరి 10వ తారీఖు వాయిదా పడింది. ముఖ్యంగా పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ చేసిన వాటిని కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం అయితే కొనసాగిస్తామని చెప్తాము. అయితే మొదట 3 పార్టీ మారాక తర్వాత 7గురు పార్టీ మారారు. ముఖ్యంగా అందులో పోచాల శ్రీనివాసరెడ్డి, వాళ్ళ కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా మిగతా వాళ్ళతో కూడా పార్టీ మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఖచ్చితంగా టీఆర్ఎంపీ ఎమ్మెల్యేలకు రేటు వేసే వరకు పోరాటాన్ని కొనసాగిస్తాం. మొదట హైకోర్టును కూడా ఆశ్రయించింది. హైకోర్టులో సరైన రెస్పాన్స్ రాకపోతే మళ్ళీ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. గతంలో హైకోర్టు స్పీకర్ మాత్రమే సూచించి ఇదంతా చర్చించుకోవాలని మాత్రం సూచించింది. ఎందుకంటే స్పీకర్ కు నేరుగా హైకోర్టు ఆదేశాలు ఇవ్వలేదు కాబట్టి స్పీకర్ మాత్రం చేసింది. కానీ ఇక్కడ న్యాయం జరగకపోవడంతో మళ్ళీ సుప్రీంకోర్టును కూడా బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించిన నేపథ్యంలో అన్ని పిటిషన్లను కూడా ఒకటేసారి విచారణ చేస్తామని కూడా సుప్రీంకోర్టు తెలియజేయడం. 10 మంది ఎమ్మెల్యేలకైతే నోటీసులు ఇచ్చారు. వారి తరఫున వాదనలు ముఖ్య కూడా వినిపించబోతున్నారు 10వ తారీఖు నాడు. రైట్, థ్యాంక్ యూ చందు.